ట్యాక్స్ అనేది ఫిక్స్ చేశారని మాట్లాడుకున్నాం పర్మనెంట్గా. సో ఇది తర్వాత కొన్ని కండిషన్స్ వల్ల ఫెయిల్ అయిందని మాట్లాడుకున్నాం. తర్వాత దీన్ని మద్రాసులో ఇంప్లిమెంట్ చేయాలని చూస్తారు. ఓకే, ఫస్ట్ నార్త్లో ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మద్రాసులో కూడా ఇంప్లిమెంట్ చేయాలని చూస్తారు పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ని. బట్ ఇక్కడ మద్రాసులో పైన దివాన్స్ ఉన్నారు కదా, జమీందార్స్ ఉన్నారు కదా. నార్త్ ఇండియాలో మాట్లాడుకున్నంతసేపు దివాను జమీందార్ అని మాట్లాడాం. దివానీ రైట్స్ కంపెనీకి వెళ్ళిపోయిన తర్వాత దివాన్ ప్లేస్లో కంపెనీ ఉందని మాట్లాడుకున్నాం. బట్ ఇక్కడ జమీందార్స్ అనే వాళ్ళు ఉండరు మద్రాస్ ఏరియాలో. మద్రాస్ రీజియన్లో మనం ఇక్కడ పాలీగర్స్ అని మాట్లాడతాం, పాలిగాళ్ళు అని చెప్తాం అన్నమాట తెలుగులో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎస్కేడి శ్రీకృష్ణదేవరాయ ఉన్నాడు. శ్రీకృష్ణదేవరాయ అడ్మినిస్ట్రేషన్ విజయనగర సామ్రాజ్యాన్ని 3 సెక్షన్ల కింద డివైడ్ చేస్తాడనమాట. ఒకటి జింజీ అంటాం, మొన్న మాట్లాడుకున్నాం కదా జింజీ కోసము. ఇంకొకటి తంజావూర్, ఇంకొకటేమో మదురై. జింజీ, తంజావూర్, మదురై ఇలా 3 సెక్షన్ల కింద డివైడ్ చేస్తాడు ఎవరంటే ఎస్కేడి వచ్చిన తర్వాత. రైట్, ఇక్కడ జింజీ, జోర్ ఇలా డివైడ్ చేసుకున్నాడు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క హెడ్ ఉంటాడు. సో ద హెడ్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేటివ్ సెక్షన్స్ ఏమని పిలుస్తాం ఇక్కడ, నాయక్స్ అంటాం. నాయక్. సో దీన్ని చూసుకోవాల్సింది ఎవడంటే నాయక్. సో వీటిని మళ్ళీ డిఫరెంట్ సెక్షన్స్ కింద డివైడ్ చేసుకున్నారు. మళ్ళీ ఈ అడ్మినిస్ట్రేటివ్ సెక్షన్స్ అనేవి ఇంకా సింప్లిఫై చేయడానికి మళ్ళీ డివైడ్ చేసుకున్నారు. సో ఈ సపరేట్ సెక్షన్స్కి ఉండేవాడినే పాలీగర్ అంటాం అనమాట. ఈ డిఫరెంట్ సెక్షన్స్కి ఉండేవాళ్ళు పాలీగర్స్. పాలీగర్. సో ఇక్కడ అల్టిమేట్గా ఎవడున్నాడంటే రాయా, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ సెక్షన్లో ఉన్నవాడు నాయక్, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ సెక్షన్లో ఉన్నవాడు పాలీగర్. ఇప్పుడు సైరా నరసింహరెడ్డి, ఉయ్యాలవాడు నరసింహరెడ్డి ఉన్నాడు కదా, పాలీగర్, అతను పాలిగాడు. ఓకే, సో వీళ్ళు పాలీగర్స్ అనమాట. రైట్, ఎస్కేడి పీరియడ్లో ఉన్న వాళ్ళు పాలీగర్స్ అని మాట్లాడుకున్నాం. ఈ పాలీగర్స్కి వీళ్ళు ఎవరంటే సెమీ ఇండిపెండెంట్గా ఉంటారు, ఆల్మోస్ట్ ఇండిపెండెంట్గా ఉన్నట్టు ఉంటారు అనమాట. ఆల్మోస్ట్ రూలర్స్ లాగా ఉంటారు వీళ్ళు. ది మెయింటైనింగ్ స్టాండింగ్ ఆర్మీని మెయింటైన్ చేస్తారు పాలీగర్స్ అనేవాళ్ళు. ట్యాక్స్ కలెక్ట్ చేసి రైట్ ఉంటుంది వాళ్ళకి. ఆ రీజియన్లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే పవర్ ఉంటుంది వీళ్ళకి. ఓకే, సో ఇలాంటి పవర్స్ ఉన్నప్పుడు ఈ పాలీగర్స్ని, సో నార్త్ ఇండియాలో జమీందార్స్ని యూజ్ చేసుకుని ట్యాక్స్ కలెక్ట్ చేశారు. ఈ కంపెనీ ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంది. సో మద్రాసులో ట్యాక్స్ కలెక్ట్ చేయాలంటే యూ హ్యావ్ టు నెగోషియేట్ విత్ పాలీగర్స్తో మాట్లాడి ఒకవేళ ఒప్పుకుంటే కన్నా పాలీగర్స్ని జమీందార్ కింద యూజ్ చేసుకుని ట్యాక్స్ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ అది కుదరదు. పాలీగర్స్ ఏమైపోతారంటే తిరగబడతారు కంపెనీకి ఆపోజిట్గా. ఎప్పుడైతే వీళ్ళు చేయమని చెప్తారో ద పాలీగర్ విల్ బి టార్గెట్ టు ద బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి టార్గెట్ అయిపోయారు పాలీగర్స్ అనేవాళ్ళు. బట్ ఇక్కడ కంపెనీ వర్సెస్ పాలీగర్స్. ఈ పాలీగర్స్కి లీడర్ ఎవడంటే కట్టబొమ్మన్ అంటాం, తిరువన్వేలి. ఆ ఏరియాలో రివాల్ట్ చేసినాడు ఎవడంటే మనోడే. పాలీగర్స్కి లీడర్ ఎవడంటే కట్టబొమ్మన్. పుణ్యభూమి నాదేశం సాంగ్ ఉంటుంది కదా పెద్ద ఎన్టీఆర్దే, అందులో నారు పూజావా నీరు పెట్టావా నీకెంత గట్టలు రసిస్తుంటాడు, ఆడే కట్టబొమ్మను. ఓకే, సో ఈయన కంపెనీకి వ్యతిరేకంగా పోరాడతారు. వీళ్ళిద్దరికి జరిగిన యుద్ధంలో ఫస్ట్ అటాక్లో పాలీగర్స్ గెలిచిన అట్ లాస్ట్ ద పాలీగర్స్ వర్ డిఫీటెడ్ బై ద కంపెనీ. పాలీగర్స్ అనే వాళ్ళ కంపెనీ వల్ల డిఫీట్ అయిపోయారు అనమాట. సో ఇదంతా జరిగిన తర్వాత సో పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ అనేది ఆపేసి ఒక కొత్త సిస్టమ్ తీసుకురావాలని స్టార్ట్ చేశారు. సో దట్ ఈజ్ రైత్ వారీ సిస్టమ్ అంటాం దీన్ని. రియాట్ వారీ సిస్టమ్. రైట్ అంటే ఇక్కడ కల్టివేటర్ అని అర్థం. కల్టివేటర్, రైత్ వారీ సిస్టమ్. ఇక్కడ రీడ్ అని ఒక ఆయన ఉంటాడు, రీడ్. సో రైత్ వారీ సిస్టమ్కి ఫస్ట్ డిజైన్ చేసింది ఎవరంటే రీడే.
బట్ ఈ మద్రాస్ ఏరియాలో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే సార్ థామస్ మన్రో అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఆల్రెడీ చెప్పా ఒకసారి, థామస్ మన్రో. ఈ థామస్ మన్రో అనేవాడు రైతువారీ సిస్టమ్ని మద్రాస్లో ఇంట్రడ్యూస్ చేశాడని మాట్లాడతాం. సో ఇక్కడ రైతువారీ సిస్టంలో ఏమైపోద్దంటే, ఇందాక ఇజేర్దారీ సిస్టంలో ఫస్ట్ సిస్టంలో కంపెనీకి పీజెంట్స్కి అంటే రైతులకి మధ్యలో ఉన్నవాడు ఇజేర్దార్ ఉన్నాడు. అక్కడ బిడ్డింగ్ ఎవడేస్తాడో ఆప్షన్లో ఆడున్నాడు. తర్వాత పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టంలో జమీందార్ ఉన్నాడు మధ్యలో, ల్యాండ్ లార్డ్ కింద, పీజెంట్కి కంపెనీకి మధ్యలో. బట్ ఇక్కడ మధ్యలో ఎవడో ఉండడు. దెర్ ఈజ్ నో మీడియేటర్ ఇన్ దిస్ సిస్టమ్. రైతువారీ సిస్టంలో మీడియేటర్ ఉండడు. డైరెక్ట్గా డీలింగ్ ఎవడెవడికి జరుగుతుందంటే కంపెనీ అండ్ రైతు. పీజెంట్కి డైరెక్ట్ కంపెనీకే జరుగుద్ది అనమాట. కలెక్ట్ చేసుకుంటారు. ఈస్ట్ ఇండియా కంపెనీ. సో కంపెనీ అనేది ఒక ఫిక్స్డ్ అమౌంట్ అనేది పీజెంట్కి చెప్తారు, రైట్స్కి చెప్తారు. సో ఫర్ ఎవ్రీ 3 years వరకు ఉంటుంది. ఒకసారి ఫిక్స్ చేసింది 3 సంవత్సరాలకు అదే ఉంటుంది ఇంకా. ఓకే, మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత దాన్ని మళ్ళీ రివైజ్ చేస్తుంటారు. రైట్. సో ఇది రైతువారీ సిస్టమ్. ఇక్కడ ఏమైపోతుందంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇక్కడ రైతులు ఉన్నారు కదా, పీజెంట్స్ ఉన్నారు కదా, ఇందాక పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టంలో జమీందార్ని ల్యాండ్ లార్డ్స్ కింద చేసింది. భూమికి ఓనర్ ఎవడంటే జమీందార్. ఇక్కడ రైతే ల్యాండ్కి ఓనర్. ద పీజెంట్ బికేమ్ ల్యాండ్ లార్డ్. భూమికి యజమాని అయిపోయాడు ఇక్కడ ల్యాండ్ లార్డ్. సో ఇది హెరిడేటరీ అనమాట, వారసత్వం కింద అలాగ వచ్చింది. కావాలంటే అమ్ముకోవచ్చు. ఆడు అమ్ముకున్నా సరే ఇలా ఫిక్స్ చేసిన రెవెన్యూ ఏదైతే ఉందో అది కట్టాల్సిందే. ఓకే, రైట్. ఇక్కడ కంపెనీ ఏం చేసిద్దంటే వీడికి ఎంతైతే ల్యాండ్ ఇచ్చిందో దాన్ని అసెస్మెంట్ చేసి దాన్ని కొలిచి ఇంత ట్యాక్స్ ఇంత రెవెన్యూ కట్టాలని చెప్పి ఫిక్స్ చేస్తారు వాళ్ళు. ఇందాక పర్మనెంట్ సిస్టమ్ లాగా 100 ఎంత వచ్చినా 100, ఎంత వచ్చినా 200 అలా కాదు. సో ఇక్కడ ల్యాండ్ అసెస్మెంట్ చేసి ల్యాండ్ ఎంత ఉందో దాన్ని బట్టి ఇక్కడ రెవెన్యూ అనేది ఫిక్స్ చేస్తారు. ఓకే, సో ఇది కూడా తర్వాత కాలంలో ఏమైపోయిందంటే ఒక ఫెయిల్డ్ పాలసీ కింద అయిపోద్ది. ఎందుకంటే ఇలా ఫిక్స్ చేసిన ట్యాక్స్ ఎలా ఉంటుందంటే ఆ ల్యాండ్ కెపాసిటీకి మించి ఉంటుంది అనమాట. ఒక్కొక్క ఏరియాలో ద ఫిక్స్డ్ రెవెన్యూ ఈజ్ హయ్యర్ దెన్ ద కెపాసిటీ ఆఫ్ ద ల్యాండ్. ఓకే, దానివల్ల ఏమైపోద్ది అంటే బర్డెన్ అంటే ఇక్కడ రైట్స్ మీద పడిపోద్ది. ద అగ్రారియన్ ఎకానమీ అనేది డిక్లైన్ అయిపోద్ది అనమాట, డెస్ట్రాయ్ అయిపోద్ది దీనివల్ల. ఓకే, దట్ ఈస్ అబౌట్ రైతువారీ సిస్టమ్. రైట్. దెన్ మహల్వారీ సిస్టమ్. మహల్వారీ సిస్టమ్ అని పిలుస్తాం దీన్ని. సో ఇక్కడ మహల్వారీ సిస్టమ్, మెకన్జీ అని ఒకడు ఉంటాడు. ఈయన ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఆల్రెడీ మన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి ఇండియాలో కొన్ని ప్రావిన్స్లు ఏం చేశారంటే యుద్ధాలు చేసి ఆక్యుపై చేసుకున్నారు, కాంకర్ చేసుకున్నారు. కొన్ని ఏరియాస్ ఏమో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ కర్ణాటిక్ వార్ ఉంది. సెకండ్ కర్ణాటిక్ వార్లో చందా సాహెబ్ని ఆర్కట్ నవాబ్ కింద చేశాడు. ఆర్కట్ నవాబ్ కింద చేసినందుకు పాండిచ్చేరి దగ్గర 80 villages ఇచ్చాడు ఆడికి. తర్వాత ముజఫర్ జంగాన్ని హైదరాబాద్ నిజాం కింద చేశాడు. హైదరాబాద్ నిజాం ఏం చేశాడంటే ఇక్కడ 5 lakhs కొన్ని రీజియన్స్ వీటికి అప్పగించాడు. తర్వాత ముజాఫర్ జంగ్ చచ్చిపోయాడు, సలాబత్ జంగ్ నిజాం అయ్యాడు హైదరాబాద్కి. సలాబత్ జంగ్ ఏమో ఏపీలో నార్దర్న్ సర్కార్స్ అన్ని ఫ్రెంచ్ వాళ్ళకి ఇచ్చాడు. సో అవి గ్రాడ్యువల్గా ఎవరి హ్యాండ్ ఓవర్లోకి వచ్చాయంటే బ్రిటిష్కి వచ్చేవి. ఇలాగ కొన్ని ఏమో గిఫ్ట్ల కింద వచ్చిన ఏరియాస్ ఉన్నాయి, కొన్ని యుద్ధాలు చేసి గెలిచిన ఏరియాస్ ఉన్నాయి, కొన్ని దౌర్జన్యం చేసి లాక్కున్న ఏరియాస్ ఉన్నాయి. అలాగా బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లోకి వచ్చిన ప్రావిన్సెస్ అనేవి పెరిగిపోయాయి. సో వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ కోసం ల్యాండ్ రెవెన్యూ కలెక్ట్ చేయడం కోసం కొత్త పాలసీస్ కావాల్సి ఉంటుంది వీళ్ళకి. అప్పుడే మెకన్జీ ఏం చేశారంటే ఇలాగ ఇన్ని ఎక్కువ ప్రావిన్సెస్లో మనం కంపెనీకి ట్యాక్స్ కలెక్ట్ చేయాలంటే ఈ పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ కానీ ఈ రైతువారీ సిస్టమ్ కానీ కుదరదని చెప్పి వీ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ అ న్యూ పాలసీ అని చెప్పి ప్రపోజ్ చేస్తాడు ఎవడంటే మెకన్జీ. ఓకే, మెకన్జీ ప్రపోజ్ చేస్తాడు. ఇక్కడ విలేజెస్లో డైరెక్ట్గా సౌత్ ఇండియాలో విలేజెస్లో ఏమైపోద్దంటే విలేజ్ హెడ్ ఉంటాడు, అంతే, విలేజ్ హెడ్ ఉంటాడు. సో ఈ వాజ్ ఆల్సో కాల్డ్ యాజ్ లంబార్దార్. ఈ హెడ్నే లంబార్దార్ అంటాం. దేర్ ఈజ్ నో జమీందార్స్, దేర్ ఈజ్ నో పాలీగర్స్. కొన్ని ప్రాంతాల్లో కొన్ని విలేజ్ ఏరియాస్లో ఏమైపోద్దంటే జమీందారులు ఉండరు, పాలీగర్స్ ఉండరు,
ఎవరు ఉండరు అక్కడ ట్యాక్స్ కలెక్ట్ చేసేదానికి. సో అలాంటి ఏరియాస్లో కూడా ఇప్పుడు కొత్తగా వచ్చాయి కదా కొన్ని ఏరియాలు మన వాళ్ళ కంట్రోల్లో కొత్తగా చాలా రీజన్స్ వచ్చాయి. అలాంటి కొన్ని ఏరియాస్లో ఇక్కడ దివాన్స్ కానీ జమీందార్స్ కానీ అలాంటి కాన్సెప్ట్ ఏం లేదు. బట్ ఓన్లీ వన్ పర్సన్ ఇన్ దట్ విలేజ్, ద హెడ్ ఆఫ్ ద విలేజ్ విల్ బి కాల్డ్ యాజ్ లంబార్దార్. సో వీళ్ళు విలేజెస్ని ఏమని పిలిచేవారంటే మహల్ అని పిలిచేవారు అనమాట. సో ఇలాంటి విలేజెస్లో ఒక రెవెన్యూ పాలసీ ఇంట్రడ్యూస్ చేయాలి కాబట్టి ద రెవెన్యూ పాలసీ విల్ బి కాల్డ్ యాజ్ మహల్వారీ సిస్టమ్. ఈ హెడ్ ఆఫ్ ద విలేజ్ ఎవడైతే ఉన్నాడో ఆడితో కంపెనీ నెగోషియేట్ చేసిద్ది. కంపెనీ లంబార్దార్ గారితో డీల్ ఫిక్స్ చేసుకుని ఈ లంబార్దార్ ఏం చేయాలంటే విలేజ్లో ల్యాండ్ ట్యాక్స్ అనేది కలెక్ట్ చేసుకుని కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేయాలన్నమాట. సో ఇక్కడ డీలింగ్ ఎవరెవరికి అంటే హెడ్ ఆఫ్ ద విలేజ్ అండ్ కంపెనీ. ఓకే, హెడ్ ఆఫ్ ద విలేజ్ అంటే ఇక్కడ విలేజ్ ఎవరి కంట్రోల్లో ఉంటుందంటే లంబార్దార్ కంట్రోల్లో ఉంటుంది, రైట్. సో దీన్ని ఏమని పిలుస్తామంటే మహల్వారీ సిస్టమ్ అంటాం, మహల్వారీ రెవెన్యూ సిస్టమ్ అంటాం. ఎస్పెషల్లీ ఇట్ ఈస్ ద రెవెన్యూ పాలసీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ విలేజెస్లో ఇంట్రడ్యూస్ చేసిన పాలసీ మహల్వారీ సిస్టమ్. అయితే తర్వాత 1833 వరకు ఏమైపోద్దంటే ఈ ట్యాక్స్ పర్సంటేజ్ ఎంత ఉంటుందంటే హై పర్సంటేజ్ 80 to 90% ఉంటుంది. 80 నుంచి 90% వీళ్ళ దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేసి లంబార్దార్ కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేయాలన్నమాట. సో దీనివల్ల పీజెంట్స్ అనే వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతారు. ఆల్గేట్ ఉంటుంది ఇంకా, రైట్. 1824 నుంచి 23 నుంచి లార్డ్ విలియం బెంటిక్ గురించి మాట్లాడుకున్నాం. 1833లో చార్టర్ యాక్ట్ వచ్చింది అనుకున్నాం ఒకటి. ఆ చార్టర్ యాక్ట్ బేస్ చేసి యాక్ట్ని బేస్ చేసుకుని ఇక్కడ రెవెన్యూ పర్సంటేజ్ అనేది ఎంత తగ్గించాడంటే 66% తగ్గించాడు అనమాట. ఈ ఫిక్స్డ్ ద ల్యాండ్ రెవెన్యూ విల్ బి 66 ఇన్ మహల్వారీ పాలసీ. ఇది నెక్స్ట్ 30 years వరకు కూడా ఇదే ఉండిద్దని చెప్పి ఒక ఆర్డర్ పాస్ చేసి అకార్డింగ్ టు ద చార్టర్ యాక్ట్ 1833 దాన్ని రివైజ్ చేశాడు అనమాట. సో దట్ ఈజ్ అబౌట్ మహల్వారీ సిస్టమ్. ఓకే, ఇవి ఇజర్దారీ సిస్టమ్, పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్, రైత్వారీ సిస్టమ్ అండ్ మహల్వారీ సిస్టమ్. దీస్ ఆర్ ద రెవెన్యూ పాలసీస్ ఆఫ్ బ్రిటిష్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ దర్ ప్రావిన్సెస్. కట్ చేసి మళ్ళీ ఇద్దుగాను.